హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు అనంతగిరి అనే మర్దగూడ అడ్వెంచర్ పార్క్లో ఉన్నాం. ఇది మనం అరకువెల్లి ఘాట్ రూట్లో ఉంది. ఇది మనకి 9:30కి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి క్లోజ్గా ఉంది. ఇది మనం చూస్తున్నారు, ఇది ఎంట్రన్స్ గేట్ అన్నమాట. మనకి ఈ గేటు తీయలేదు కాబట్టి ఇంకో గేట్ నుంచి వెళ్దాం పదండి. ఇది రెండో గేట్ అయితే వస్తే మనము రెండో గేట్ నుంచి లోపలికి వెళ్దాం. ఇవేటి గుండ్రంగా ఉన్నాయి అనుకుంటున్నారా? ఇవేమో రూమ్స్ అన్నమాట. ఇవి మనకి ఈ సీజన్లో మనకు అవైలబుల్గా ఉంటున్నాయి. వీటి కాస్ట్ ఏమోసి మనకు తెలీదు, అడిగి తెలుసుకుందాం. ఇందులో చాలా రకాలుగా రోపు, సైక్లింగ్, చిన్నపిల్లలు ఆడుకునే జంపింగ్ అన్నీ ఉన్నాయి. సైక్లింగ్ ఉంది, ఇటు పక్క ఏమో రోపు. ఇది పైన చూద్దాం. ఇది సైక్లింగ్ అన్నమాట. మనము సైక్లింగ్ దీని కాస్ట్ ఎంతో తెలియదు. మనము ఇలా సైక్లింగ్ లోపల వెళ్దాం రండి. ఇది సైక్లింగ్ అన్నమాట. ఇది పెద్దలకు ఉంది, చిన్న పిల్లలకు ఉంది. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. చిన్న వైర్ మీద ఎలా వెళ్తారో కూడా తెలియట్లేదు. ఇది ఇది వన్ సైడ్ కాదు, టూ సైడ్, డబల్ ఇటు అటు అన్నమాట. ఇది చూడ్డానికి వింతగా ఉంది. ఇది లాకేస్తున్నారు అన్నమాట. ఇది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. ఇది మనము సైక్లింగ్ ఇక్కడ నుంచి ఎక్కి ఆ చివరికి వెళ్ళి ఆ చివరి నుంచి మళ్ళీ ఈ చివరికి రావాలి. ఇది ఒకసారి ఎక్కి ట్రై చేసి చూద్దాం. వెళ్ళాలంటే కొద్దిగా భయంగానే ఉంది. ఇది మన వల్ల అయితే కాదు, మనం తొక్కలేం కూడా. అనేది వెళ్ళేలాగైతే అన్ని పర్ఫెక్ట్గానే పెట్టి పంపిస్తారు. ఇంకా పార్కు ఇంకా ఓపెన్ అయితే కాలేదు. ఇది మనకి 9:30, 10 లోపు ఓపెన్ అవుద్ది. మనం ఇప్పుడు ఆ రోప్ వైర్ మీద చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సైక్లింగ్ చూసాం కదా, ఇప్పుడు రోప్ చూద్దాం పదండి. ఇది మనకు ఎంట్రన్స్ కాదనమాట, మామూలు చూపిద్దామని మీకు పైకి చూపిస్తున్నాను. మనకు ఎంట్రన్స్ అయితే అటు ఉంది. ఇది మనం అక్కడికి ఇక్కడ దిగాలన్నమాట. ఇది మనకు టికెట్ కౌంటర్ అయితే కింద ఉంది. టికెట్ కౌంటర్కి వెళ్దాం పదండి. ఇప్పుడు టికెట్ కౌంటర్కి అయితే వెళ్దాం. ఇదన్నమాట టికెట్ కౌంటరు. ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి తీయలేదు. ఇది మన క్యాంటీన్. ఈ క్యాంటీన్లో మరి ఓపెన్లో ఉందో లేదో తెలియదు. ఓపెన్ లేదనుకుంటాను. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి విస్తారంగా ఉంది అన్నమాట. ఇది ఇదే మనకు మెయిన్ గేట్ అన్నమాట. ఇక్కడ నుంచి వస్తారు. ఇప్పుడు మనం పైన రోప్ మీద అటు నుంచి వస్తారు కదా, అటు నుంచి ఎలాగొస్తారో చూద్దాం. ఇప్పుడు మనం అయితే వెళ్దాం.
ప్రస్తుతానికైతే ఇది ఇంకా వర్కింగ్ అవుతుంది అన్నమాట. ఇది ఇంకా ఓపెన్ కాలేదు. ఇది మనకి చూడ్డానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఇది. సేఫ్టీ బెల్ట్లు కూడా ఉంటాయి. పైన ఎక్కి ఆ గంట కొట్టాలి. గంట కొట్టాక మళ్ళీ దిగిపోవాలన్నమాట. ఇది ఇంకా ఆ స్టవర్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు. ఇంకా మనం ఇప్పుడు రోప్ మీద వెళ్దాం. ఇప్పుడు డ్రాగన్ మొక్కల దగ్గర వెళ్తాము. అవి ఎలాగుంటాయో మీకు చూపిస్తాను రండి. ప్రజెంట్ అయితే ఈ డ్రాగన్ ప్లాంట్స్ దగ్గర ఉన్నాం. ఇవంతా మొక్కలు అన్నమాట. ఇది సీజన్ లేదు. సీజన్ మనకి జూన్ జూలైలో స్టార్ట్ అవుద్ది ఫస్ట్ పూత అన్నమాట. ఇది వచ్చేసరికి మనకి 6 months దాకా ఉంటుంది డ్రాగన్ పళ్ళు అన్నమాట. మనకి అప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మనకి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ అంతా డ్రాగన్ ప్లాంట్సే. ఇప్పుడు దాదాపుగా ఒక్కొక్క చెట్టు మినిమం ఒక 100 కాయలు అనేది వస్తుంది. మనకి కాయలు అనేది మనకి ఫస్ట్ పూత ఈ మధ్యలో వస్తుంది అన్నమాట. ఈ 2 కొమ్మల మధ్యలో మనకి ఇంకా స్టార్టింగ్ కాలేదు కాబట్టి మనకి ఇప్పుడు ఇందాకలా చెప్పినట్టు రోపు ఉంది. ఇలాగే దారి అన్నమాట. మనము దారి ఇటు నుంచి వెళ్ళి అక్కడ శివర్ణ అది దిగాలి. ఇదన్నమాట మనకి రోపు స్టార్టింగ్ అన్నమాట. మనకి ఇక్కడ నుంచే వెళ్ళాలి. పైకి వెళ్దాం రండి. ఫ్రెండ్స్ మనము రోపు ఇక్కడ నుంచి ఎక్కి అలా శివన్న దిగుతారు అన్నమాట. మనకి ఇది ఓన్లీ 1 side వస్తుంది. ఇవంతా డ్రాగన్ ప్లాంట్స్. ఇవంతా మనకి చూస్తున్నారు కదా, ఇవంతా డ్రాగన్ ప్లాంట్స్ అన్నమాట. ఇవి ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.